చాయ్ గరీబుకు విందురా, చాయ్ మనస్సుకు మందురా అన్నారు సినీ గేయ రచయిత చంద్రబోస్ గారు ఒక పాటలో. నిజమే, ఈ టీ అనే అద్భుతమైన పానీయం వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరికీ కూడా ఉత్సాహాన్ని పంచుతుంది. బద్ధకం పోవాలన్నా, అలసట పోవాలన్నా, మనకి నిద్రమత్తు వదలాలన్నా గుర్తొచ్చేది టీ. అందరినీ ఏకతాటిపై ఉంచుతుంది. రోడ్డు పక్కన బడ్డీ కొట్లో నలుగురు కలిపి టీ తాగుతూ తీసుకునే నిర్ణయాల దగ్గర నుంచి ఎన్నో ప్రణాళికలకి, ప్రగతి చర్చలకి ఈ టీ మూల ఇంధనం అంటే అతిశయోక్తి కాదండి. కొంతమందికి వేళాపాళా ఉండదు టీ తాగడానికి. పని చేయడానికి టీ, పని ఎగ్గొట్టడానికి టీ, లేట్ నైట్ చదువుకు టీ, పొద్దున్నే నిద్రమత్తు వదలడానికి టీ, సంతోషాలు పంచుకోవడానికి టీ, విచారాలు పోగొట్టుకోవడానికి టీ. ఇన్ని రకాలుగా మన జీవితంలో ఒక భాగం అయిపోయిన ఈ టీ యొక్క మూలాలు చైనాలో ఉన్నాయని నమ్ముతారు. క్రీస్తు పూర్వం 2737 సంవత్సరంలో అప్పటి చైనా చక్రవర్తి షెన్ నుంగ్ అనే ఆయన ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పైనుంచి ఈ పక్కన ఉన్న వేడి నీటి పాత్రలో పైనుంచి ఆకులు రాలిపడినాయంట. ఆ నీళ్లు తాగినటువంటి ఆ చక్రవర్తికి దాని రుచికి మతిపోయిందంట. మతిపోయి అదే రకంగా రోజు అదే విధంగా తాగడం మొదలుపెట్టారంట. ఇది టీ యొక్క మొదటి రూపమని ఒక కథ ప్రచారంలో ఉంది. బ్రిటిష్ వాళ్ళ కాలంలో మన దేశానికి దిగుమతి అయినటువంటి ఈ టీ మన వారి అభిరుచులకి, వారి ప్రాంతాలకి అనుగుణంగా రకరకాలుగా మసాలా టీ, అల్లం టీ, సొంటి టీ, మిరియాల టీ, లవంగ టీ, ఇలాచీ టీ, ఇరానీ టీ, మసాలా టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, పుదీనా టీ, ఇలాగ అబ్బో ఎన్నో రకాలుగా వాటికి కొత్త కొత్త రుచులు అద్దారండి. ఇంకా అద్దుతూనే ఉన్నారు. గండికోట విశ్వనాథం గారు అనే కవి గారు ఈ టీ గొప్పతనాన్ని ఎంతో చమత్కారంగా ఒక దండకం రూపంలోకి మార్చి మనకిచ్చారండి. అది టీ తాగుతూ ఆ దండకం వింటే ఆ కిక్కే వేరప్ప. ఇంకెందుకు ఆలస్యం, రండి టీ తాగుతూ, వేడివేడిగా టీ తాగుతూ మనం ఈ దండకాన్ని ఎంజాయ్ చేద్దాం. వెళ్ళి టీ తెచ్చుకోండి మరి. ప్రేమానురాగంబుతో సుప్రభాతంబునన్ వచ్చి మెప్పించు టీ సేవ చేయంగనే నిద్దురన్ జబ్బులన్ మబ్బులన్ మాంజమున్ గీంజమున్ మత్తులన్ చిత్తుగన్ చేయనంచెంచి విద్యార్థులుద్యోగులున్ పాఠకుల్ గాయకుల్ నాయకుల్ కార్మికుల్ కర్షకుల్ సాధకుల్ బోధకుల్ పండితుల్ పామరుల్ యోగులున్ భోగులున్ రోగులున్ జోగులున్ మెచ్చి టీ సేవ చేయంగా చలిన్ యాగిలిన్ పోవ పోషించి శోభింపగా చేయు టీ పుట్టు పూర్వోత్తర ఖ్యాతలన్ ఓ చమత్కార తర్కంబుగా చెప్పి శ్లాఘింతు. తొల్లల్త త్రేతాయుగం మందు ద్రోణాద్రియన్ పర్వతాగ్రంబునన్ గోప్యశక్తి స్వరూపాన్విత సత్య తేజస్వియ ఔషధీ లబ్ధ సిద్ధిం ప్రభావించు ఓ మొక్కలోనొక్క మేల్పిక్కయా అంజనాదేవి పుత్రుండు ద్రోణాద్రి హస్తంబునన్ దాల్చి ఆకాశ మార్గాన వేవేగ పోవంగ చక్కంగ జారంగ చైనా చరిత్రిన్ చిగర్చన్ గుబాళించి ఆ యాకృతిన్ మార్చి తేయాకు టీయంచు ఎన్నెన్నో నామంబులన్ దాల్చి భూలోక మందెల్ల నాలోక నా క్రీడ క్రీడించి సంతోషమందించి తత్సేవకున్ ఆర్తి కలిగించి దాసానుబంధంబు సంధించి ఇందందు నందందు ఎందెందు కాంచంగ నేనందు సందేహవాదంబు లేకుండా ఆవేళ ఈవేళ ఏ వేళ ఏ దిక్కు ఏ మొక్క ఏ లెక్క సేవింపగన్ సాధ్యమై పాద్యమై సిద్ధమై బద్ధమై యొప్పు ఈసార సాకార గర్వంబు సర్వం కషంగోట ఇంటింట వర్తించి నర్తించి యా ఇష్టులన్ దుష్టులన్ వృద్ధులన్ కుర్రలన్ భక్తులన్ రక్తులన్ దేశమున్ వర్ణమున్ వాసమున్ వేషమున్ భాషయున్ భేద మొక్కింత లేకుండా వీక్షించి శిక్షించి రక్షించి శోధించి సాధించి సేధించి శాసించి వేధించి బాధించి ప్రార్థించి లాలించి పాలించి దూలించి దీవించ ధీరత్వ వీరత్వ శూరత్వ తత్వంబులన్ పెంచు నంజంచి వారెల్ల సేవించ ఏ కాల మందైన స్నేహంబు పెంపొంద ఓ కప్పు టీ ఇచ్చి నన్మెప్పులన్ గూర్చి ఏ తదేతరుల్ మెచ్చంగా కప్పులో సిప్పులో వేడిగా చల్లగా నల్లగా తెల్లగా తీయగా చప్పగా పచ్చగా పల్చగా ఘాటుగా నీటుగా చిక్కగా చక్కగా నాలుకల్ నాసికల్ చేర ఉప్పొంగు ఆతిథ్యం అందించగా నేర్పులన్ గూర్చి టానిక్కు గ్రీన్ టీ అటంచున్ ఉటంకించు పాశ్చాత్య దేశాదులన్ ఆదరం బడి ఇంగ్లీషు శబ్దార్థ కోసంబు నందుండు టేస్టీ ఎనర్జీ యాక్టివిటీ అని మాటలన్ మూడు ముందక్షరాలు గూర్చినంటీ పదంబయ్యనంటీక నాటీక భాషింప బల్టీవి మిట్టాడు టీగొన్న వారెల్లరున్ హాయి మేయంగా టీ తోట అల్లేచు
టీ సేవ చేయంగ తేనీరు జాతీయ పానీయమై గౌరవం బంది ఆరోగ్య భాగ్యంబు లత్యంత లభ్యంబులైగాంచ ఆ ఫేవరే ఫ్లేవరై గ్లామరై మించంగ వచ్చు నంచంచి టీకంచు టూకించి చెందో నిబద్ధార్థ శబ్ద స్ఫురద్రీతి వాచించి నాడన్ చమత్కార తర్కంబునన్.